హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఇలా ఉన్నారండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అండి. ఇది కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం వచ్చింది కదా, లాస్ట్ సోమవారం రోజైతే మళ్ళీ మంచి రోజు వచ్చిందని నేనైతే టెంపుల్కి వెళ్ళానండి. మళ్ళీ కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా అని టెంపుల్కి వెళ్ళి ఆ శివయ్య దర్శనం అయితే చేసుకున్నానండి. చాలా బాగా అయితే ఈరోజు పూజలు అయితే చాలా బాగా జరిగాయి. చాలా జనం కూడా వచ్చేసారు. ఆ శివయ్యనైతే ఓం నమ శివయ్యనైతే దర్శనం చేసుకున్నాను. అలాగే దీపాలు కూడా వెలిగించేశానండి. మా హస్బెండ్ కూడా వచ్చారు, తనతో కూడా దీపం వెలిగించేసి ఒక్కసారి మళ్ళీ అభిషేకం చేసేసాము. ఈరోజు ఇక్కడ సహస్రలింగార్చన కూడా జరుగుతుంది ఈవినింగ్. అది మొన్న లింక్ షేర్ చేశాను కదా, ఆ వీడియో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఆ పువ్వులు అందుకోసమే తీసుకొచ్చారు, చూశారు కదా అక్కడ పువ్వులు ఉన్నాయన్నీ. ఈవినింగ్ 3-4 గంటలకి పట్టాభిషేకం అవన్నీ చాలా బాగా జరిగాయి. పల్లకి మళ్ళీ సహస్రలింగార్చన చాలా బాగా జరిగిందండి. లింక్ షేర్ చేశాను, ఎవ్రీవన్ ఎవరైనా చూడని వాళ్ళైతే చూసేయండి. ఇక్కడైతే పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ వేసి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. దీపారాధన కూడా చేసేసాను. కార్తీక మాసం లాస్ట్ సోమవారం అయిపోతుంది కదా, మంగళవారంతో ఎండింగ్ అయిపోతుంది కదా అని అయితే నేను వచ్చేసి ఇక్కడైతే దీపారాధన చేసేసాను. ఇక్కడ ఈవినింగ్ పూజ కోసం అన్నీ అయితే అయ్యగారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు లాస్ట్ కదా, నేనైతే ఆ రోజు గూగుల్ పిన్ వచ్చిందని చెప్పాను కదా, గూగుల్ పిన్ అయితే తీసుకొచ్చి యాడ్సెన్స్ పిన్ తీసుకొచ్చి ఇక్కడ ఓం నమ శివాయని మొక్కుకున్న. మంచిగా నా ఛానల్ సక్సెస్ కావాలి శివయ్య అని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అందుకే మొక్కుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఆ హ్యాపీనెస్ ఆ దేవుడితో మీతో షేర్ చేస్తూ ఉన్నాను. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండి. మీ ఆదరణ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజుల సక్సెస్ నా దగ్గరికి వచ్చేసింది. ఆ శివయ్య ముందు పెట్టి ఒకసారి దండం పెట్టుకున్నాను. ఇక్కడ గజస్తంభం ముందు దీపారాధన చేయిస్తూ ఉన్నాను. మా హస్బెండ్ వచ్చారు, చూసేయండి. నేను ఇలా ప్రదక్షిణలు చేసి ఇలా దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. తను వచ్చేసారు, తనతో కూడా అక్కడ వెలిగించేశాను. ఇక్కడ విఘ్నేశ్వరుడికి ఫస్ట్ టెంపుల్కి రాగానే రావి చెట్టు దగ్గర నాగదేవత అండ్ వినాయకుడు విఘ్నేశ్వరుడు ఉంటారు. ఇక్కడ అభిషేకం జరుగుతుంది. మేము లోపలికి పోయి పూజ చేయించుకొని వచ్చేసాము. అర్చన చేయించుకొని వచ్చి ఒకసారి ఇక్కడ శివయ్యకు అభిషేకం కూడా చేద్దామని అభిషేకం అయితే చేస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే ఎవ్రీవన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా, మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి సాంగ్స్ వచ్చాయి, శివయ్య సాంగ్స్. బ్యాక్గ్రౌండ్లో నేను మ్యూజిక్ తీసేసానండి, ఎందుకంటే మనకు ఉంటుంది కదా యూట్యూబ్ ఇట్లా కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. టెంపుల్లో అయితే చాలాసేపు కూర్చొని. ఇప్పుడు నేను కూడా వెయ్యాలి, వాటర్ అభిషేకం చేస్తాను. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ పాపతో అన్నీ చేపిస్తూ ఉంది, చాలా బాగా చేపిస్తుంది పూజ. పంచామృతాలతో చేపిస్తుందండి.
దీని తర్వాత ఇక్కడ ఆకాశ దీపం వెలిగించాలని మా హస్బెండ్తో అయితే ఆయిల్ ఉండేనండి, అక్కడ ఆల్రెడీ వెలుగుతుంది, అందులో ఆయిల్ వేసి రాపో అబ్బా అంటే తను ఆయిల్ వేసి వస్తున్నాడు. ఇక్కడ అన్నదానం కూడా ఉంది ఈరోజు, లాస్ట్ కదా, అయితే మనం కూడా తినేసి వెళ్దాం అబ్బా, దేవుడి ప్రసాదమే కదా అని అంటే చాలా పెద్ద లైన్ ఉంది, నేనైతే రాను, నీ ఇష్టం ఉంటే వెళ్ళు లేకుంటే లేదన్నాడు. కాసేపు ఉంటే లాస్ట్ ప్రసాదం దొరుకుతుంది కదా, ఆ ప్రసాదం దేవుడు ఏమంటారు మంచి మొక్కి దండం పెట్టుకొని తిని వెళ్దాం పదబ్బా అంటే చాలా క్యూ ఉందండి. ఈరోజు వీళ్ళు అన్నదానం ఏమంటారు అన్నం పెట్టిస్తున్నారు అన్నట్టు. డైలీ అండి, ఈ నెల రోజులు అన్నదానం డైలీ 30 days డైలీ జరిగింది ఇక్కడ టెంపుల్లో, కుంకుమేశ్వర ఆలయంలో. చూడండి ఎంతమంది వచ్చేసారో. నేను కూడా క్యూలో ఉన్నాను. అక్కడ పూజ అయిపోగానే 11:30కి పెడుతున్నారు అనుకుంటా, 11కి అనుకుంటా, మేబీ 11కి స్టార్ట్ పెట్టారు. చాలామంది వస్తున్నారు. ఎందుకో అండి గుళ్ళో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు అండ్ పాలకూర, ఆలుగడ్డ, టమాటా, సాంబార్ అండి, చాలా బాగున్నాయి టేస్టీగా. నేనైతే తినేసాను. ఓం నమ శివాయ అనుకుంటూ అయితే కడుపు నిండా తినేసానండి. ఇక ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఎవ్రీవన్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో నేను ఉంటాను. నేను మీ శైలజ. అంటిల్ బాయ్, కీప్ స్మైలింగ్ అండి. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను.